అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు షేక్ బషీర్ అన్న. మీరు ఏ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తారు? 17వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను అన్న నేను. ఓకే, 17వ వార్డు నుంచి పోటీ చేస్తారు కదా, మీరు ఇంటింటికి ప్రచారాలు అంటే చేస్తుంటారు కదా. అవును. ప్రచార శైలి ఎట్లుంది, ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న. ప్రచారంలో మనం పోతుంటే కూడా అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు. అధికార పార్టీ ఉన్నది కాబట్టి మనకే సపోర్ట్ చేస్తున్నారు. ఓట్లు వేసి కూడా గెలిపిస్తా అని చెప్తున్నారు అన్న ప్రచారంలో. మీరు తిరుగుతున్నా అంటున్నారు కదా గడప గడప, మరి ఏమైనా సమస్యలు మీకు దృష్టి తీసుకొస్తారా ప్రజలు? తీసుకొస్తున్నారన్న. అది డ్రైనేజ్ ఉన్నాయి, కొన్ని వాటర్ది ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దీంట్లో ఈ కౌన్సిలర్ ఆయన ఏం పని చేయలేకపోయినందుకు కొంచెం టైం ఉంది, అది కాబట్టి ఇది ఉంది, దానికి మనం సరిదిద్దామని మేము చెప్తున్నామన్నా. మీరు ఫస్ట్ టైం పోటీ చేస్తారు కదా, మరి అవతల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీ మీద పోటీ చేస్తారు, గతంలో పోటీ చేసే అనుభవం ఉంది, వారి మీద ఓడిపోతాను భయం ఉందా మీకు ఏమన్నా? మాకు ఎటువంటి భయం అనేది లేదన్న. వాళ్ళు చేసినది ఏం లేదు కాబట్టి మనకే ముప్పు చూపిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి మీకు ఏముందన్న? మాకు మేఘారెడ్డి అండంగా ఉందన్న. మేఘారెడ్డి అన్న ఎమ్మెల్యే సభ అండంగా ఉన్నందుకు నేను ఆ కాన్ఫిడెన్స్ మీద ఉన్నా. మేఘారెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి, నాది ఉంది కాబట్టి సర్వేలా నాకు ఉంది అన్న భరోసా. సరే, ఏమేమి సమస్యలు నేను భావిస్తున్నారు మీరు మీ వార్డులో? మా వార్డులో కొన్ని వాటర్ది ఉంది, దాని తర్వాత డ్రైనేజ్ది ఉంది కొద్దిగా, అది ఒక ఫీల్ చేసి నేను చేసి చూపిస్తా అని చెప్తున్నాను. తప్పకుండా చేయగలుగుతారా మీరు ఈ పనులు? తప్పకుండా 100% నేను చేసి చూపిస్తాను. ఎలా 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 చేస్తా? నాకు అందంగా మేఘారెడ్డి గారు ఉన్నారు, తర్వాత శివసేన రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు ఉన్నారు. దాన్ని బట్టి నేను ఆ నమ్మకంతోనే నా మీద నమ్మకం పెట్టినారు కాబట్టి నాకు టికెట్ ఇచ్చారు. పార్టీ నుంచి ఎంతో మంది వచ్చారు కానీ వాళ్ళకి నా నమ్మకం మీద వాళ్ళ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. ప్రజలు కూడా నాకు అండంగా ఉన్నారన్న. ఓకే, ఫైనల్గా మీకు టికెట్ ఇచ్చిర్రు, మీరు గెలుస్తారు నమ్మకం ధీమా వ్యక్తం చేస్తారు. గెలిస్తే మీ వార్డు ప్రజలకు మీరేం చేస్తారు? మేము గెలిస్తే మా వార్డు ప్రజలకు ప్రతి ఒక్క పని చేసి పెడతాను. ఇంతకు ముందు మనకు వచ్చి మనం 2 సంవత్సరాలు మనం కౌన్సిలర్ కూడా లేకుంటే దీంట్లో, దానికి బట్టి మనం ఏం చేసినామంటే ప్రతి ఒక్క పని మిషన్లు, కుట్టు మిషన్లు ఇప్పించినాం, దాని తర్వాత ఎన్ఓసీలు ఇప్పించినాం, తర్వాత ఆరోగ్యశ్రీ ఇప్పించినాం, తర్వాత రేషన్ కార్డులు ఇప్పించినాం, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినాం, ఇవల్లా ఇప్పించినాం. మళ్ళీ నేను ఇప్పుడు కౌన్సిలర్గా ఎన్నుకుంటే నన్ను ఇంకా డబల్ చేసి చూపిస్తా అని నా నమ్మకం.